సమ్మిట ఉమాదేవి స్వరపరిచిన 100 కథల వరహాలు. నేటి కథ చోటీ బెహన్. రచన స్కై బాబా. రోజు కూలి చేసుకుని బతికే లతిబ్బీని బుర్కా వేయమని ఎవరు అడగరేంది బాయ్? షబానా ఆజ్మీనో, బెంజీర్ బుట్టోనో, కార్లో తిరిగే షెమీనా ఆంటీనో ఘోషా పాటించమని ఎవరు నిలదీయరెందుకు? నాలాంటోళ్ళను మాత్రం అందరూ ఒక్కటే ఎత్తి పొడుస్తుంటారు అనడిగి ఒకనాడు నన్ను అతలాకుతలం చేసింది మా చిన్న చెల్లె జానీ బేగం. అప్పుడే నల్గొండ నుంచి వచ్చిన. బట్టలిడిచి లుంగి కట్టుకొని ఇంటెనక ముఖం కడుక్కొని వచ్చిన. ఆయాల మా చోటే కల్బా చిన్న చిన్నాయన ఎన్నెన్ని మాటలన్నాడో ఏకరువు పెట్టుకుంటా నా వెనకనే ఇంటనక్కు మళ్ళా ఇంట్లకు వచ్చింది జానీ బేగం. తను మొదలు వేసిన ప్రశ్నే మనసులో మెలితిరుగుతుంటే దానికి జవాబులు సోంచాయించుకుంటా మధ్య మధ్యలా ఆయనకెందుకంటా రివాజుల గురించి మనకు తెలుసునని చెప్పకపోయినావు, మునిపటి రోజులు కావని చెప్పాల్సుండే అంటుంటే మా జానీ బేగం ఇంకా హుషారుగా తమ బహేజ్ గురించి చెప్పబట్టింది. మా జానీ బేగం తనకు నచ్చని దాన్ని దేన్ని ఒప్పుకోదు, రాజీ పడదు. ఆ స్వభావంతోటే మా చుట్టాలందరికీ పడనిదయ్యింది. యాడకింత ఛాన్స్ దొరికినా అందరూ ఎత్తిపొడిచేటోళ్లే. వాళ్ల మాటలకు మా అమ్మీ అబ్బాలు కూడా ఆడపిల్లంటే ఒద్దికగా ఉండాలి, బుర్కా వేయకుండా బయటకెళ్లొద్దు అని ఊరికే అంటుండేది. మా అమ్మీ అబ్బా ఎన్నన్నా పట్టించుకోకపోయేది జానీ బేగం. మెల్లమెల్లగా ఆళ్లు అనడం మానేసిండ్రు. మా జానీ బేగం ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చింది. ఇంకొక రోజు నల్గొండ నుంచి నేను ఇంటికొచ్చేసరికి పెద్ద గొడవ అవుతుంది ఇంట్లా. మా అమ్మీ పెద్దగా తిడుతుంది జానీ బేగంని. జానీ బేగం మధ్య మధ్యలో గట్టిగానే జవాబిస్తున్నది. దాంతో అమ్మీ పెద్దగా మరింత అరుస్తున్నది. అమ్మీ ఇంటి ముందల బియ్యం గాలిస్తుంటే బల్లెపీట మీద పుస్తకం చేతిలో పట్టుకుని కూసోనుంది. క్యా హువా, కైకు పుకార్లైతే హై అన్న నేను. దేఖ్నావునే ఎట్లా జవాబులిస్తుందో. అరే, నేను నల్గొండ అంగడికి పోయొచ్చేసరికి అన్నమన్నా వండి పెట్టొచ్చుగా. అట్లనే కూసోనుంది. నేనెంతకని అన్ని చేసి పెట్టాలే? ఏమన్నా అంటే నేను చదువుకోవాలే అంటది. ఆగరాదు, వచ్చే సంవత్సరం చదువు మాన్పిచ్చి ఇంట్లో కూసోబెట్టకపోతే చూడు, అప్పుడు ఇంట్ల పనంతా ఎందుకు చేయవో చూస్తా అన్నది జానీ బేగం దిక్కు మొహం తిప్పి కటువుగా. నువ్వెవరు నా చదువు మాన్పిస్తానికి? నేను ఊరుకుంటానా? నాకు చదవాలనిపించేదాకా చదువుతా. అమ్మ ఇంకేదో అనబోయింది. ఇక పోనీరి, పనికిరాని విషయాల కాడ ఒకటే మొత్తుకుంటారు అమ్మితో అని లోపలికెళ్ళి అమ్మికి కోపం వచ్చినప్పుడు ఇంకా కోపం వచ్చేటట్టు జవాబులిస్తావెందుకు, ఊకోవచ్చుగా అని చెల్లెతో అని బట్టలు మార్చుకుంటానికి పక్కారలకు పోయినా. అట్లా మా అమ్మీ జానీ బేగం కొట్లాడుకోవటం మామూలైపోయింది. మొండిది, అదేమనుకుంటే అదే చేస్తుంటది. నేనెంత అరిస్తే మాత్రం దాని చెవికెక్కుతదా అని అంటుండేది మా అమ్మీ. మా తమ్మునితో కూడా ఒకటే గొడవ పడుతుండేది జానీ బేగం. ఆన్తో ఏదన్నా తేడా వస్తే ఊకునేది కాదు. ఆనికి జానీ బేగం వ్యవహారం అస్సలు నచ్చేది కాదు. మా ఇండ్లల్ల ఆడపిల్లలకు తండ్రులే మొదటి విలన్లు, తర్వాతి స్థానం అన్నలు తమ్ముళ్లదే, తర్వాత చుట్టాలంతా ఆడపిల్లలకు హద్దులు చెప్పేటోళ్లే. మా జానీ బేగం 10th ఫస్ట్ క్లాస్లో పాసైనప్పుడు ఇంక చదువుకొని ఏం చేసేదుంది, ఈ ఏడు ఎటూబడి షాది చేసేదేనాయే అని అబ్బా అమ్మీ ముఖ్యంగా మా దగ్గరి చుట్టాలంతా అనబట్టిండ్రు. లేదు, నేను చదువుకుంటా అని మా చెల్లె. మా చెల్లెకు నేనొక్కన్నే సపోర్టు. అమ్మికి అబ్బాకు ఎంతగనమో సంజాయించి చెప్పినా మన ఇళ్లల్లా ఆడపిల్లలెవరు చదువుకున్నోళ్లే లేరు. ఏ ఒక్కరితో 10th దాకా వస్తే ఇట్లా మాన్పిస్తే ఎట్లా? మన జానీ బేగం షానా క్లెవర్, చదివిద్దామబ్బా, ఇట్లా అందరిలాగా మనం కూడా మాన్పిచ్చేస్తే ఎట్లా చెప్పురి అని ఎంత ఘనంగో అనంగా అనంగా ఆఖరికి సరే అన్నారు. అమ్మయ్యా అనుకున్నా. మా చెల్లె ఖుష్ అయింది. ఆడికి మా అమ్మికి ఇంకొక డౌట్ వచ్చింది. మధ్యలా మంచి సంబంధం ఏదనొస్తే అని. అయితే మాయే,
అప్పుడు మాన్పిద్దాంలే అనంటే ఊకుంది. అట్లా ఇంటర్లో చేరిన మా జానీ బేగం ఫస్ట్ ఇయరు, సెకండ్ ఇయరు ఒక్క సబ్జెక్ట్ కూడా ఫెయిల్ కాకుండా పాస్ అయ్యింది. నాకెంత సంతోషంగుండెనో. కాని ఇంటర్ తర్వాతనే ఇంట్లా గొడవ షురువైంది. డిగ్రీలో చేర్పిద్దామని నేనన్నప్పుడల్లా నువ్వు చదివిస్తావా, తర్వాత షాదీ నువ్వే చేస్తావా, ఇప్పుడంటే దగ్గర చుట్టాలంతా తలోకంతా సాయం చేస్తామంటున్నారు, ఇప్పుడు చేయకుంటే తర్వాత మన వల్లైతదా అనబట్టిండ్రు. ఇంకా నేనేం పనిచేస్తనే లేననే ఎత్తిపొడుపు కూడా ఉందందులా. నేనేం చేయలేక మజ్బూరుగా మిగిలిపోయినా. డిగ్రీకి అప్లై చేసే తారీఖు అయిపోవస్తుంటే ఎంతగనం తల్లడిల్లిపోయిందో నా చెల్లె. నాలో నేను అంతగనం కుమిలిపోయినా. చెల్లెతో చదువు విషయాలు మాట్లాడలేక తప్పించుకు తిరిగేటోణ్ణి. రోజూ కాలేజీకి వెళ్ళొచ్చే నా చెల్లె ఇంట్లో కట్టిపడేసినట్టు ఉంటే పొద్దున్నే నల్గొండకొచ్చిన నేను మధ్యాహ్నం అన్నానికి కూడా ఎల్లబుద్దిగాక తిరిగేది. రాత్రి ఎప్పుడో అంతా పడుకున్నాక పోయేది. ఆ కొద్ది రోజులు నా మనసు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. జానీ బేగంని డిగ్రీలో చేరనివ్వకపోవటానికి కారణాలు చానానే ఉన్నాయని సమజైంది నాకు. ఎదిగిన పిల్ల అట్లా ఒంటరిగా 6 కిలోమీటర్ల దూరంలోన్న కాలేజీకి పోయి రావడమా? మరీ ముఖ్యమైంది, ఎవ్వరెంత చెప్పినా బుర్కా ఎయ్యకపోవటం. ఒక పాలి ఒక మగపోరణితోని మాట్లాడుకుంటా మా మామయ్యకు కనిపించిందంట. తోటి ఆడపిల్లలతోని సినిమా హాలల్లా 1కి 2 సార్లు కనిపించటం. ఇట్లాంటివన్నీ మా వాళ్లకు పెద్ద అపచారాల్లా కనిపించడాన్ని వాళ్ల మాటల ద్వారా విన్నప్పుడు నాకు చికా కనిపించేది. అయినా మౌనంగానే విని ఊరుకునేది. ఒక్కో పాలి అయితేంది అంటూ, సినిమాకెళ్తే తప్పేంది, ఆడపిల్లలంటే కట్టిపడేసినట్లుండాలనా ఇంట్లో? జమానా మారుతున్నది. మీ జమానాలా మీరెట్లుండెనో అట్లనే ఉండాలని చూస్తారేంది ఇంకా? ఇట్లా ఏదో ఒకటి అంటుండేది. ఇక దాంతో వాడు నన్ను కూడా 2 మాటలని, అసలు నువ్వు చేయబట్టే ఈ పిల్ల ఇట్లా ఖరాబైతుంది, ఏమో మీ ఇష్టం, మాకేంది అని పోయేది. ఎవరేనన్నా ఇంటర్ దాకా జానీ బేగంకి నా సపోర్ట్ ఉండేది. దాంతో మరింత ధైర్యంగా తను అనుకున్నవన్నీ చేసేది. అప్పుడప్పుడు కాలేజీ ట్యూటోరియల్స్ తరపున ఎక్స్కర్షన్ కి వెళ్లడానికైనా, మా చుట్టాలిళ్లకు పోయి రావాలనిపించినా నాతో చెప్పి, మా అమ్మీ అబ్బాకు చెప్పించి పోయొచ్చేది. దోస్తుల పెళ్లిళ్లకెళ్లేది. ఇంట్ల వంట పని ఎంతకు చేసేది కాదు. అంట్ల గిన్నెలు మాత్రం తోమి బోరింగ్ దగ్గర్నుంచి నీళ్లు తెచ్చేది. అంతే. ఇంకేమన్నా అంటే నేను చదువుకోవాలే అంటూ మొండికేసేది. ఇప్పుడు వంట సరిగ్గా నేర్చుకోకపోతే రేపు అత్తగారింట్లో ఎట్లా వండుతావే అని మొత్తుకునేది మా అమ్మి. అప్పుడు అదే వస్తది, దానికి ఇప్పటినుంచే నేర్చుకోవాలనా అనేది మా చెల్లె. చేసుకున్నోడు 4 తన్ని ఎలగొడతారే అనేది అమ్మి మళ్ళొకప్పుడు. ఆడేళ్లగొట్టడమేంది, మళ్ళా తన్ని నేనే ఎల్లొచ్చేస్తా అనేది. అంతా నవ్వుకునేవాళ్ళం. మొత్తానికి డిగ్రీలో చేర్పించకపోయేసరికి మరింత మొండిగా తయారైంది జానీ బేగం. ఇంట్లో పని చెయ్యాలనిపిస్తే చేసేది, లేకుంటే లేదు. ఏం చెప్పినా వినకపోయేది. మౌనంగా ఉండేది. మా చిన్నమ్మోళ్ల ఇండ్లకు పోయి రావడమైనా, సినిమాకెళ్లడమైనా, ఏదైనా తన ఇష్టమొచ్చినట్లు చేయటం మొదలుపెట్టింది. జానీ బేగంకి సంబంధాలు చూడటం షురూ చేసిండ్రు మా వాళ్లు. మొదట్లో సర్కారీ నౌకరు ఉన్నోనికే ఇవ్వాలని అట్లాంటి సంబంధాల్ని చూసిండ్రు. ఎందుకంటే మా పెద్ద చెల్లెకే నౌకరి లేనాయనకిచ్చి చాలా పరేషాన్లు పడ్డరు. రెండో చెల్లెకన్నా ఏ పరేషాన్లు లేని ఇంటికి ఇవ్వాలని వాళ్ల చింత. 5-6 సంబంధాలొచ్చిపోయినాయి. ప్రతిసారి ఇంట్లో హడావిడి. జానీ బేగంని దూలం లెక్క తయారు చేయటం, చూపెట్టటం, తర్వాత వాళ్ళడిగిన దహేజ్ గురించి విని మా వాళ్లు ఎంతైతదో చెప్పటం, ఆఖరికి ఆ సంబంధం వదులుకోవటం. ఇట్లా చేసేసరికి ఆఖరికి మా వాళ్లకు సమజైందేంటంటే ఉద్యోగమున్నోణ్ణి దామాదిగా తెచ్చుకోలేమని. దాని తర్వాత ఇక ఏదో ఒక పని చేసుకుంటున్న పిల్లగాడైతే చాలన్నట్టు చూడబట్టిండ్రు. ఆ తర్వాత కూడా 5-6 సంబంధాలు కుదరకుండా పోయినాయి. ఈ మధ్యల 2 ఏళ్లు గడిచిపోయినాయి. అన్ని సంబంధాలొచ్చిపోయినా ఒక్కటి కూడా కుదరకపోవటం. ఇంకా పెండ్లి కాలేదా, చెయ్యలేదా
లాంటి ప్రశ్నలు ఎదుర్కొంటూ మా అమ్మీ అబ్బా బాగా నొచ్చుకున్నట్లు అనిపించేది. మా చిన్నమ్మలు మామలు కూడా కొద్దిగా బేజారైనట్లే కనిపించేది. ఈ మధ్యకాలంలా మా జానీ బేగం అంతర్గత మదనం ప్రత్యక్షంగా చూస్తూ ఉండిపోయిన నేను ఎంతగనమో అల్లరల్లరిగా ప్రతిదీ డిమాండ్ చేస్తూ కనిపించే జానీ బేగం అన్నింటికీ సర్దుకుపోతుండడం, మా తమ్మునితో గొడవపడటం మానేయటం, నాకది కావాలే ఇది కావాలే అనడం మర్చిపోవడం చూస్తే బాధనిపించేది. మా అమ్మితోనూ మాటామాట అనడం మానేసి మౌనంగా పనిచేస్తుండడం చూస్తే మా అమ్మీ కూడా లోపలే బాధపడుతున్నట్లుగా అనిపించేది నాకు. ఇంకొక విషయం నన్నెంతగానో కుంగదీసింది. మొదట్లో నౌకరీ ఉన్నోడ్నే చేసుకుంటా, ఎందుకు చేయరు, ఇల్లు రహాన్ పెట్టైనా చెయ్యాలే అంటుండే నా చెల్లె తర్వాత అవన్నీ మానేసింది. షాదీ అయితే చాలు అన్నంతగా ముడుచుకుపోయింది. మొహంలో ఏదో దిగులు కొట్టొచ్చినట్టుగా కనిపించేది. ఒక్కో పాలి అనిపించేది నాకు, ఇల్లు వగైరా అమ్మేసి వాళ్ళడిగినంత దహేజ్ ఇచ్చి షాదీ చేసేస్తే బాగుండు అని. మా జానీ బేగం అట్లా గొడవ చేస్తే బాగుండనిపించేది. కాని మా జానీ బేగం ఇంటి పరిస్థితినంతా తన మౌనంతోనే అర్థం చేసుకుంటున్నట్లు అనిపించేది. అదే మా చెల్లెని చదువుకోనిస్తే పరిస్థితి ఇట్లా తయారు కాకపోయేది కదా అని ఒకటే బాధనిపిస్తుండేది నాకు. అవతల ఒక రిష్తా పక్కా అయింది. ఒక డ్రైవర్ సంబంధం తీసుకొచ్చిండ్రు మా చిన్నమ్మోళ్ళు. మేము అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువే జోడేకీ రకం లేని దేనికి ఒప్పుకోవాల్సొచ్చింది. 10 రోజుల రసం అయిపోయింది. తర్వాత నెల 15 రోజులకే షాదీ తారీఖ్ ఖరారు చేసుకుండ్రు. ఇక అక్కడ్నించి మా ఇంట్లో హడావిడి మొదలైంది. ఆ నెల 15 రోజులు షాదీ పనులతో మా ఇంట్లో అందరం బక్కచిక్కిపోయినాం. మా అమ్మీ పడ్డ కష్టం ఎంత చెప్పినా తక్కువే. మా మామల కాడికి, మా చిన్నమ్మల కాడికి, ఏ కొద్దిగా సాయం చేస్తామన్నోళ్ళందరి కాడికి తిరిగి కాళ్ళు వాచిపోయేది. మా అబ్బాకు అంతగా ఈ వ్యవహారాలు తెలియవు. దాంతో మా అమ్మీయే అన్ని చూసుకోవాల్సొచ్చింది. దువ్వెన దగ్గర్నుంచి బట్టల దాకా కొనుక్కొస్తానికి మా చిన్నమ్మను వెంటబెట్టుకొని హైదరాబాద్ పోయి చార్మినార్ కాడ అన్నీ కొనుక్కొచ్చింది. నేనేమో పై పనులన్నీ చూసుకుంటూ తిరిగినా. మా చిన్నమామ 10,000 జోడేకి రకం ఇచ్చిండు. షాదీ నాటికి మా పెద్ద మామలిద్దరూ చెరో తులం బంగారం, ఒక చిన్నమ్మ అల్మారీ, ఇంకో చిన్నమ్మ మసేరి పలంగ్, మా నానిమ కొన్ని నగదు పైసలు, మా అక్కయ్యలు తలో 1000 రూపాయలు, దగ్గర చుట్టాలు ఫ్యాన్ ఒకరు, చేతి గడియారమొకరు ఇట్లా ఇప్పించిండ్రు. మా ఇండ్లల్లా గరీబ్గా ఉన్నోళ్ల బిడ్డల పెండ్లిళ్లకు చుట్టాలంతా ఇట్లా తలా ఏదో ఒక వస్తువు లేదంటే పైసలన్నా పెడుతుంటారు. మళ్ళా ఆళ్ల బిడ్డల పెండ్లిళ్లకు వీళ్ళు ఆమందం పెడతారు. షాదీనాడు అంతా సందడే సందడి. చుట్టాలంతా దిగిండ్రు. అందరూ సందుకుల నుంచి తీసిన కొత్త బట్టలేసుకొని హుషారుగా తిరుగుతుంటే చూడాలే. ఇంటి లోపల గదులన్నీ రంగురంగుల తీరుతీర్ల పూలు ఏరుకొచ్చి పోసినట్లు ఆడవాళ్లతో నిండిపోయినాయి. షాదీ కోసం కొత్తగా వేసిన మండువా బయట వేసిన 2 టెంట్లు, అంతా రకరకాల బట్టలు, లాల్చీ పైజామాలు, టోపీలు, గాలికి ఊగుతున్న తోటలా ఉన్నది వాతావరణం. ఇంటెనక భాగంలో వేసిన టెంట్ కింద లుంగీ పనిల మీదున్న మా చిన్నాయనలు, మా మామలు వంటలల్లో మునిగి ఉన్నారు. అంతమంది చుట్టాలల్లా హుషారేది పట్టుబడకుండా ఎవరికీ ఏ లోటు రానియద్దనే ధ్యాసతోనే మా ఇంట్లో వాళ్ళు మాత్రం పరేషాన్గా పనులల్లా తిరుగుతున్నాం. అందంగా తయారు కావడం మీద గాని, బట్టల మీద గాని మాకు హోషే లేదు. దూలే వాళ్ళ వచ్చిండ్రనంగానే ఒక భయం, హడావుడి. వాళ్లకు టైంకి ఏదీ అందకపోయినా, తక్కువ పడ్డా అదో పెద్ద తప్పైపోయి గడ్బడైపోతది. టైంకు అన్నీ అందివ్వాలే. పెళ్లి కొడుకు తానం చేస్తానికి వేణీళ్లు కూడా తీసుకుపోయి ఇచ్చి రావాలే. ఆఖరికి ఆళ్లు పెళ్లి కొడుకును తయారు చేసుకుని వస్తుంటే ఎదురెళ్లాలే. ఇక్కడ మా ఇంటి దగ్గర షామియానాలేసి మసేరీ పలంగ్ మీదికి ఇస్తున్న దూది పరుపు, కాజీలు కూసుంటానికి పరిచి అందంగా తయారు చేసినాం.
ఇంట్లో ఆడవాళ్లంతా దుల్హన్ని తయారు చేస్తున్నారు. ఓహ్, అదంతా ఒక యుద్ధ హడావిడి. నికా, దావత్ అయిపోయినాయి. ఎక్కడి వాళ్ళక్కడ ఆరాం చేసిండ్రు. పొద్దుగూకగానే దుల్హా దుల్హన్ ఒకరికొకరిని చూపెట్టే జల్వా అయిపోంగనే ఇక దుల్హే వాళ్ళే బయలుదేరే హడావిడి చేయబట్టిండ్రు. లోపలి అరల మా జానీబేగం ఏడుపు బిగ్గరగా వినిపిస్తున్నది. నాకేదో ఉన్నకాడ కాలు నిలవకుంటాయి అటూ ఇటూ తిరుగుతున్నా. ఆఖరికి ఉండబట్టలేక చెల్లె ఉన్న అరలకు పోయినా. నన్ను చూడంగానే మా చెల్లె కదిలిపోయింది. నేను చెల్లె దగ్గర కూలబడి చెల్లెను గుండెలకు హత్తుకున్నా. దుఃఖం ఆపుకోలేకపోయినా. మా చెల్లె మేరే భయ్యా, మేరే బాబ్బాయ్ అంటూ పెద్దగా ఏడుస్తున్నది. మా బాయి బెహన్లను చూసి మా అమ్మి, నానీమా, పెద్ద చెల్లె, మామిజాన్, ఖలాల్, చిచానీలు, చుట్టాలంతా కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నారు. అంతలా దూరపు మామి ఒక ఆమె, ఓ పిల్లగా, నువ్వట్లేడిస్తే ఎట్లా? చెల్లె ఇంకా గుండె బగులుతది, లే అనుకుంటా నా జబ్బబట్టి లేపబోయింది. నేను విదుల్చుకున్నా. మేమట్లా ఏడుస్తుంటే ఇల్లంతా ఏడుపులతో దద్దరిల్లిపోయింది. ఎందరు ఓదార్చబోయినా ఆగక గుండెల విసేలా ఏడుస్తున్నాం. ఇది గమనించి బయట ఎవరో అంటే మా నడిపి మామ లోపలికొచ్చి, ఓ బచ్చే, ఆడపిల్లలేక అట్లేడుస్తున్నవేంది? లే, బయటికి బా నువ్వు. బయట శానా పనుందిక. ఆ సామానంతా సర్వీసులకు ఎక్కియాల, నడు అనుకుంటా బయటికి లాక్కుపోయినంత పని చేసిండు. ఇక అక్కడ్నించి సామానంతా దులేవాలా చూసుకొని బస్సు సర్వీస్ పైకి కొంత, లోపలికి కొంత ఎక్కించిందాంక మా చెల్లె ఇంట్లా ఒక్కరొక్కరిని పట్టుకొని ఏడుస్తూనే ఉంది. సామాన్ ఎక్కియడంలా సాయపడుతున్నన్న మాటేగాని చెల్లె వెళ్ళిపోతుందని తలుపుకొచ్చినప్పుడల్లా నా కళ్ళు ఉబుకుతూనే ఉన్నాయి. చీకటి పడ్డది. లైట్లు ఎలిగినాయి. కాని మా ఇంటోళ్ళ వంట్లోని జీవకణాలన్నీ ఒక్కటొక్కటిగా ఆరిపోతున్నట్లు అనిపించింది. చెల్లెను మెల్లగా సర్వీస్ దగ్గరికి నడిపించుకుంటా తీసుకొస్తున్నారు. ఒక్కొక్కరికి ఏడుపులతో వీడుకోలు చెబుతున్నది చెల్లె. మధ్యలా అంతసేపు దూరం దూరంగా మనసు ఉగ్గబట్టుకుని తిరిగాడిన మా అబ్బా చెల్లె దగ్గరికి రాగానే కదిలిపోయిండు. మా అబ్బాని హత్తుకొని మరింత ఏడ్చింది చెల్లె. మా అబ్బా కూడా ఏడుస్తున్నాడు. మేమింత పెద్దగైనం గాని మా అబ్బా ఏడవంగా ఎన్నడూ చూడలే. దులేవాలే తరపుకైనా చికాగ్గా జల్దీ నడిపించాలే, మళ్ళా మాకు లేటైపోతుంది అన్నాడు. మా అబ్బాను వదిల్చి ముందుకు కదిల్చిండ్రు చెల్లెను. అందరూ ఏడుస్తున్నారు. చిన్నపిల్లలంతా కూడా ఒక్కటే ఏడుస్తున్నారు. ఇంటి చుట్టుపక్కలోళ్ళు, ఊరోళ్ళు కొంతమంది కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నారు. మా అమ్మి అయితే శవమైపోయింది. ఏడ్చి ఏడ్చి కళ్ళు పీక్కుపోయి ముఖం వాడిపోయింది. చేత్తో కొంగును నోటికడ్డం పెట్టుకొని నడవలేకపోతుంటే మా మామి ఒక ఆమె అమ్మిని పట్టుకొని నడుస్తున్నది. చెల్లె సర్వీస్ మెట్టు ఎక్కబోతున్న గడియలా అక్కడి వాతావరణమంతా బీభత్సంగా తయారైంది. ఆ ఏడ్పులు, ఓదార్పులు, జాగ్రత్తలు, హామీల నడుమ కదల్లేక కదలరాక అందర్నీ జరుపుకుంటా భారంగా కదిలి వెళ్ళిపోయింది సర్వీసు. ఆ రాత్రి ఎంతకూ నిద్ర పడతలేదు నాకు. పండుకుంటానికి జాగలేక కిరాయికి తెచ్చిన 2 టేబుళ్లు దగ్గర కానుకొని పండుకున్నా. కింద ఏసుకుంటానికి, తల కిందకు కప్పుకుంటానికి ఏమీ లేవు. అటుమల్లి చూసినా ఇటుమల్లినా నిద్ర పడతలేదు. ఏడుస్తున్న చెల్లె రూపమే కదులుతున్నది కళ్లల్లో. చెల్లె వెళ్ళిపోయింది. నేనెత్తుకుని ఆడించినా నా చిన్న చెల్లె. నా మాటల్ని, నా చేతల్ని ఎప్పుడూ సపోర్ట్ చేస్తుండే నా చెల్లె. ఇంట్లా సందడి సందడిగా తిరిగాడే చెల్లె. రేపట్నుంచి ఇల్లు మూగబోదు. అత్తగారింట్లా ఎన్ని గొడవలు పడుతుందో. బావ చెల్లెని మంచిగా చూస్తాడో లేదో. చూడ్డానికి మంచోనిగానే అనిపిస్తున్నాడు. కాని మనసు ఎలాంటిదో ఏమో. అసలు చెల్లెకు బాయిజాన్ నచ్చుతాడా? షాదీకి ముందు కనీసం ఒకరినొకరు చూసుకోనీయకపోవటం ఏం బాగాలే. అసహనంగా టేబుళ్ల మీద కదిలిన. ఎక్కడి వాళ్ళక్కడ నిద్రపోతున్నారు. బల్లెపీట మీద ఒరిగిన. అబ్బా లేచి కూర్చొని సిగరెట్ వెలిగిచిండు. ఆ ఆవరణంతా శ్మశానంలా తోస్తున్నది నాకు.
ఆ శ్మశాన నిశ్శబ్దంలో నుంచి సన్నగా అమ్మి ఏడుపు వినిపిస్తున్నది. రెండో రోజు వలీమా. ఎంతమంది వస్తారని దులేవాలా అడిగితే 50 మంది వస్తామని మా ఓళ్లు చెప్పిండ్రట. మధ్యాహ్నానికి బయలుదేరి వెళ్తేనే చీకటి పడేసరికి మా చెల్లె అత్తగారోళ్ళూరు చేరుకోవచ్చు. పొద్దున్నే మొక్కాలు కడిగి ఛాయలు తాగి ఇంకొంచెం సేపటికి రాత్రి దావతుల మిగిలిన బగారన్నం దాల్చాతోని అంతా తిన్నారు. ఇక వాపస్ చేస్తానికి వంట చేసిన డెగిసేలు బొగోనాలు వగైరా అన్ని కడగటం ఒకవైపు, టెంట్లు విప్పడం మరొక వైపు అవుతున్నాయి. అంతల్నే బావమర్దులు బావమరదల వలసున్న వాళ్ళు చౌదీ ఆడటం షురు అయింది. ఓహ్! నీళ్లు గుప్పటం, మసిపూయటం, బురదలో దొర్లించటం, ఉరుకులు పరుగులు, గడబడైపోయింది ఇంటి ముందు వాతావరణమంతా. మడత కుర్చీలు లెక్కబెడుతూ ఒక పక్కన పెట్టిస్తున్న నన్ను మా బావ వెనక నుంచి వచ్చి అమాంతం ఎత్తుకుపోయి గాబుల ముంచిండు. మా తమ్ముడు ఉరికొచ్చి మా బావ ముఖం నిండా పెంకమసి పూసిండు. ఇటు మా అమ్మ ఆమె మరదళ్ళు ఆడుతున్నారు. మా మామలు మా నాయన్ను రంగురంగు చేసిండ్రు. మా చిన్నమ్మల భర్తలు మా నాయనకు తోడుగా కలిసి మా మామల్ని ఉరికించిండ్రు. మధ్యాహ్నం దాకా ఇంటి ముందు ఒకటే గడబడు, నవ్వులు, అరుపులు, జోకులు. టెంట్ సామాను, వంట సామాను అంతా వాపస్ చేయటం, చిల్లర వల్లర పనులు చాలా ఉండేసరికి నాకు వలీమాకెళ్లడం కుదరలేదు. నేను రాకపోతుండేసరికి నా దోస్తులు కొంతమంది మానుకున్నారు. అప్పటికి కొందరిని ఎల్లిరమ్మని పంపించిన ఆళ్ళు నారాజుగానే పోయిండ్రు. ట్రాక్టర్ కట్టుకుని వెళ్లిన మా వాళ్ళు రాత్రి 1 గంట దాటినాక గాని రాలే. చెల్లె బావ ఆళ్ళెంట రాలే. ఫస్ట్ జుమ్మాగి అయిపోయినాక పంపిస్తామన్నారంట. చెల్లె నన్ను బాగా అడిగిందని, నేను రాలేదని ఏడ్చిందని చెప్పిండ్రంతా. అసలు వీళ్ళు పోంగనే బాబాయ్ నయ్యాయి అని ఒకటే అడిగిందట. నాకు చాలా దుఃఖం అనిపించింది. ఆ 6 రోజులు చెల్లె బాగా గుర్తొచ్చింది. జుమ్మా రోజు నాకు తెలియకుండానే ఆత్రమాత్రంగా తయారై చెల్లె వాళ్ల ఊరికి బయలుదేరిన. వాళ్ళ ఊరికి పొద్దునొకటి, పొద్దుగూకేయాలొకటి, 2 బస్సులు. నేను పోయింది పొద్దుటి బస్కే. ఆళ్ళూర్లో దిగి మా బావ పేరు, ఆళ్ళ నాయన పేరు అడుక్కుంటా 4-5 సందులు తిరిగి వాళ్ళింటికి చేరిన. బయటి తలుపు దగ్గరికేసే ఉంది. తోసుకొని లోపలికి అడుగుపెట్టిన. లోపల చాలా కుళ్ళ జాగా ఉన్నది. నాకు మొట్టమొదట కనిపించింది మా చెల్లెనే. తలుపుకు ఎడం పక్క గవాసికాడ గంపెడు అంట్ల గిన్నెలేసుకొని తోముతున్నది. మా ఇంట్లా మా చెల్లె ఒక్కపాలే అన్ని గిన్నెలు ముందలేసుకొని తోమటం నేనెన్నడూ చూడలే. అదిగాక పెండ్లికల కూడా పోకముందే నేనట్లనే నిలబడిపోయినా. తలుపు సప్పుడుకు వెనకకు మళ్ళీ చూసిన చెల్లె సలామలేకుం బాబాయ్ అంటూ చేతులు కూడా కడుక్కోకుండా నా దగ్గరికి ఉరికొచ్చింది. ఎట్లున్నవురా అనుకుంటూ చెల్లె తల నిమిరిన. చాలా బాధేసింది నాకు. చెల్లె కళ్ళల్లా నీళ్లూరినై. బాయిజాన్ ఏడని అడిగిన. ఊరికెళ్ళిండని చెప్పింది చెల్లె. అంతల్నే లోపల అర్రల నుంచి చెల్లెలి అత్త బయటకొచ్చింది. సలాం చెప్పుకుంటా అటు కదిలినా. చెల్లె జల్దీ సాయమాన్లకెళ్ళి గోడకు నిలబెట్టి ఉన్న నులక మంచం వేసింది. పుప్పమ్మ బాగోగులు అడుగుతాంటే చెప్పుకుంటా మంచంలో కూసున్నా. ఎడంపక్క అర్రల నుంచి చెల్లె మామ, ఆడిబిడ్డలు ఇంకా కొందరు చుట్టాలు బయటకొచ్చిండ్రు. అందరికీ సలాం చెప్పిన. వాళ్ళడిగిన దానికల్లా జవాబులు చెప్తున్నా నవ్వు ముఖంతోటి. చెల్లె నా పక్కనే నిలబడింది. కొంచెం ఆగి మూహాత్ దోలేవుబా అన్నాడు మామ. నేను లేచినా. చెల్లె లోపలికెళ్ళి తువ్వాల సబ్బు తెచ్చింది. గవాషికాడ ముఖం కాళ్ళు చేతులు కడుక్కొచ్చిన. చెల్లె మంచినీళ్లు తెచ్చినంతలా ఇదరావుబా అర్రలకు పిలిచింది పుప్పమ్మ. ఎందుకో సమజ్గాకున్నా ఎలినా. ఆ అర్ర దాటుకొని అవతలికి పోయినా. దాన్ని ఆనుకొని కొద్దిగా గెత్తుమీద హమాం ఉన్నది. హమాం ఓపెన్ అర్రలాగుండి దానిమీదికి మల్లెతీగ గుబురుగా పాకి అందంగా నీడపడుతున్నది. పొయ్యి అర్ర మీద కమ్మల కప్పు అటు బయటి సందులకు దించి ఉన్నది. దాంతో అవతలి పక్క త్రికోణాకారంలా గోడ లేకుండా
ఖాళీగా ఉండి మంచి వెలుతురు పడుతున్నది. ఆ గోడకే పొయ్యున్నది. నాకు శానా బాగా అనిపించింది అట్లా ఉండడం. ఆ పొయ్యెరల సాప ఏసి ఉన్నది. పక్కన పెద్ద లొట్టిలా కళ్ళు, ఇంకొక ఖాళీ లొట్టి కూడా ఉన్నది. అప్పుడు అర్థమైంది నాకు, అంతకు ముందు లోపల వాళ్ళంతా ఏం చేస్తున్నారో. కూసోమన్నది పుప్పమ్మ. పొయ్యి మీదున్న ముంతల్నించి ఉల్వగుగ్గిళ్ళు ఒక గిన్నెల వేసి నా దగ్గర పెట్టింది. పుప్ప లోపలికొచ్చి నా పక్కన కూసోని స్టీల్ గిలాసుల కళ్ళొంపి ఇచ్చిండు. తాగిన మంచి కళ్ళు. ఇంకో గిలాస తాగి మళ్ళా వంపపోతే జర ఆగి తాగుతానని చెప్పి గుగ్గిళ్ళు తీసుకున్నా. కారం ఉప్పు కలిపి మస్తు రుచిగున్నాయి. పుప్ప పుప్పమ్మ అదో ఇదో అడుగుతూ మాట్లాడుతున్నారు. చెల్లె వచ్చి అమ్మీ కైసే హై బాబాయ్ అన్నది. బాగానే ఉన్నదన్నా. పక్కన కూసుందు రమ్మంటే వస్తలే. ఆళ్ళత్త కూసోమన్నాక కూసుంది. చెల్లె వద్దంటున్నా పుప్ప ఒక గిలాస కళ్ళు చెల్లెకి కూడా వంపి ఇచ్చిండు. కష్టంగా 2 సార్లకు తాగింది. కొద్దిసేపుండి లేసి వెళ్ళిపోయింది. నేను సానాసేపే కూసోని మాట్లాడుకుంటా ఇంకో 4 గ్లాసులు తాగిన. ఆడ్నించి లేసినాక జుమ్మాగికి చేసే కిచిడి కట్ట పాపడుతోని తిని కీర్ తాగిన. సాయిమాన్ల నులకమంచంలా పండుకున్నా. పొద్దుగూకాల మెలుకొచ్చేసరికి బాయిజాన్ వచ్చి ఉన్నాడు. ఊర్లకు తీసుకుపోయిండు. ఆళ్ల దోస్తులను ములాఖత్ చేసిండు. అంతా కొద్దో గొప్ప చదివి వ్యవసాయం చేసుకుంటున్నోళ్ళు. కొద్దిసేపు మాట్లాడినాక ఒక గౌండ్ల ఇంటికి తీసుకెళ్ళిండ్రు. మాతో వచ్చిన బాయిజాన్ దోస్తులిద్దరూ మా ఇద్దరికి కలిపి ముందు 12 షేర్ల లొట్టి తీసుకుంటూ బాయిజాన్ దోస్తులిద్దరూ ఒక ఆయన సూదరాయన అని ఇంకొకతను మాదిగాయన అని మాటల్ని బట్టి సమజయింది. మా ఇద్దరికి ఉన్న 2 గ్లాసులిచ్చి ఆళ్ళిద్దరికి మోదుగాకులల్లా కళ్ళొంపుతున్నాడు గౌండ్లాయన. నేను చదువుకున్నోనని, ఎర్ర బుర్రగుండి ప్యాంటు షర్టు వేసేటోనని శానా విలువిచ్చి మాట్లాడుతున్నట్లు అనిపించింది వాళ్లంతా. తాగే అలవాటు ఎక్కువగా లేక నేను తక్కువే తాగినా. ఆళ్లు మాత్రం మళ్ళొక 4 సేర్ల లొట్టి తీసుకున్నారు. బాగా చీకటి పడ్డాక ఇంటికొచ్చినాం. చెల్లె బాట చూస్తున్నది. నాటుకోడి కూరతోని అందరూ అన్నం తిన్నారు. నేను సాయమన్లనే పండుకుంటానంటే అక్కన్నే పక్కేసిండ్రు. పుప్ప పుప్పమ్మ చెల్లె ఆడబిడ్డలు చుట్టాలు పిల్లలు. నన్ను కొంచెం డిస్టర్బ్ చేసిన ఆ చుట్టాల్లోని ఒక అందమైన పిల్ల అంతా వసారాలో పండుకున్నారు. చెల్లె నా మంచం కింద చెంబుల నీళ్లు తెచ్చిపెట్టింది. ఇంకేమన్నా కావాలంటే అడుగు బాబాయ్ అని కొద్దిసేపు మాట్లాడి లోపలికి వెళ్ళింది. గాని చెల్లె మనసంతా నా చుట్టే తిరుగుతుంటదని నాకు తెలుసు. నేను యాడికి పోయేటోణ్ణి కాదని, యాడికన్నా పోయినా రాత్రి అస్సలు ఉండనని చెల్లెకి తెలుసు. ఆలోచించుకుంటా ఒరిగిన. సగం సాయమాన్ కిందికి సగం బయటికి ఉన్నది మంచం. ఆకాశం, చంద్రుని వెలుగు, చుక్కలు, వాతావరణం కొత్తగా అనిపిస్తున్నాయి. బయట ఎనికెంట ఉన్న యాప చెట్టు గాలికి కమ్మని సప్పుడు చేస్తున్నాయి. ఆ పల్లెటూరు గాలికి కళ్ళు మత్తుకి మెత్తగా నిద్రలోకి ఒరిగిపోయినా. పొద్దున లేసేసరికి చెల్లె వాకిలి ఊకుతున్నది. చాలా పెద్ద ఆకిలి. అదంతా ఊకి మళ్ళా లోపలున్న ఖాళీజాగా అంతా ఊకింది. నేను బయటికొచ్చి నిలబడి యాప చెట్లు దిక్కు చూస్తున్నా పుల్ల కోసం. అంతల్నే బాయకాడికెళ్ళొచ్చిన పుప్ప నోట్ల యాప పుల్లేసుకునొచ్చి చేతులున్న 2 పుల్లలు నాకెళ్ళి సాపిండు. మోతాదు తీసుకుని వేసుకున్నా. ముఖం కడుక్కొని అన్నం గిట్ల తిన్నాం. జల్దీ పనంతా ముగించుకొని మా చెల్లె తయారైపోయింది. బాయిజాన్ని తొందర పెట్టడం నాకు వినిపిస్తూనే ఉన్నది. సూట్ కేసు, ఒక బ్యాగు తెచ్చి సాయిమాన్ల పెట్టింది. బాయిజాన్ కొత్త ప్యాంటు షర్టు తొడుక్కొనొచ్చిండు. నేను సూట్ కేసు తీసుకున్నా. చెల్లె కొత్త చీరల నిండుగా అనిపిస్తున్నది. బాయిజాన్ పట్టుకున్న బ్యాగులా ఏందో తీసుకొచ్చి పెట్టి మళ్ళా లోపలికి పోయింది. నేను పుప్పమ్మకు ఉప్పకు పోయొస్తానని చెప్పినా. మేం కూడా బస్సుదాకా వస్తామన్నారు. మిగతా వాళ్ళందరికీ చెప్పి కదిలినా. నన్ను డిస్టర్బ్ చేసిన చుట్టాల పిల్ల చూపు, అందమైన నవ్వు మనసులో ముద్రించుకుపోయినాయి. బస్సు చప్పుడవుతున్నట్లుంది, తొందరగా రా జానీ బేగం
అన్నాడు బైజాన్. పొద్దటి బస్సు వెళ్ళిపోతే మళ్ళా 4 గంటలకే ఇక. ఆ భయమయ్యి చెల్లె ఎందుకు లేటు చేస్తుందా అన్న విసుగుతోని నేను వెనక్కి మలినా. చెల్లె బయటకొచ్చింది. నేనేం చూస్తున్నానో నాకర్థం కాలే. అట్లనే నిలబడిపోయినా. నిండు బుర్కాలో మా చెల్లె. ఆ బుర్కా వెయ్యనంటే వెయ్యననే కదా నా చెల్లె దాదాపు 10 ఏళ్ళు అన్నన్ని తిట్లు తిన్నది. నా కళ్ళల్లో నీళ్లు గిర్రున సుడులు తిరుగుతున్నాయి. నేనేం ఆలోచిస్తున్నానో సమజైన నా చెల్లె కళ్ళ పొంట నా రూపం బుటబుటా రాలుతున్నది.